ఒక స్ఫూర్తిదాయకంగా తీసుకోమని మిమ్మల్ని కోరుతున్నా. నేను ఒకటే కోరుకుంటున్నా, నా జీవితంలో ఇప్పుడేదో నాకు పదవులో డబ్బులో లేకపోతే నాకు కావలసిన లగ్జరీస్ కాదు, కానీ ఒకటే నేను కోరుకునేది, నా తర్వాత కూడా నేను ఏం చేశానో అది గుర్తుపెట్టుకునే విధంగా నేను చేయాలని చెప్పి ఏకైక ధ్యేయంతో పనిచేస్తున్నా. ఎవరైనా ప్రపంచమంతా రేపు రాబోయే రోజుల్లో తెలుగు వాళ్ళు మరి పైకి వచ్చారు, ఇంత మంచి ఆంటర్ప్రెన్యూర్స్గా తయారయ్యారు, దీనికి ఎక్కడ నాంది పలికారు, ఎవరు ఫౌండేషన్ వేశారంటే, ఎవరు ఆలోచన అంటే, ఆ ఆలోచనలో ఒక్కసారి నేను గుర్తు రాగలిగితే అది నా జీవితానికి ఇంకేమీ అవసరం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, నా ధ్యాస ప్రాణం ఆశ అన్నీ కూడా హోప్ అంతా కూడా తెలుగు కమ్యూనిటీ పైన. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకో. ఒకటే కమ్యూనిటీ, ఒకే కులం తెలుగు కమ్యూనిటీ, ఒకే మతం తెలుగు కమ్యూనిటీ, ఒకే ప్రాంతం తెలుగు కమ్యూనిటీ. తెలుగు గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కడు తెలుగు కమ్యూనిటీని. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోమని కోరుతున్నా. దానికోసం నేను కృషి చేస్తా. దానికోసమే నా శేష జీవితాన్ని అంకితం చేసి మీ రుణం తీర్చుకుంటా, తెలుగు గడ్డ రుణం తీర్చుకుంటానని మరొక్కసారి తెలియజేసుకుంటూ, మీకు కూడా ఒక బాధ్యత ఉంది. మీరెక్కడున్నా నన్ను గౌరవించారు, ఆదరించారు. ఓసారి నేను చెప్పే మాటలు విన్నారు. ఎన్నవాళ్ళు దాన్ని ప్రారంభించారు, ఎట్లా ఆచరించాలని ప్రారంభించారు, ఆలోచన చేశారు. ఆలోచనలకు పదును పెట్టారు. పదును పెట్టేవాళ్ళు ఆకాశం వరకు వెళ్ళగలిగారు. కొంతమంది ఎక్కడికక్కడే ఉన్నారు. కానీ ఇంకా కొంతమంది మనం చేయూతనిచ్చినా తీసుకోకుండా ఇంకా కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల వల్ల ఇంకా పేదరికంలో ఉన్నారు. వారందరినీ పైకి తీసుకొచ్చే బాధ్యత మనందరిది, నా ఒక్కడిది కాదు, మనందరిది అని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ, నా ఒక్కడి ఆలోచన కాదు, మనందరి ఆలోచనతో, మనందరి మేధో శక్తితో తెలుగు జాతిని నెంబర్ 1గా చేస్తామని మరొక్కసారి కోరుకుంటూ, ఇది మీరందరూ కూడా ఆచరించగలిగితే మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటా, మీ అందరితో మాట్లాడుతూ ఉంటా, మీరు చెప్పిన విషయాలు వింటా, దాన్ని కార్యాచరణ ప్రణాళిక తయారు చేస్తా. ప్రపంచమే మనకు హద్దు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుకుంటూ, ఈరోజు మీరు